నా ఆదివాసీ సోదర సోదరీమణులకు పత్రికా మిత్రులకు అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ దేశం గుర్తించిందో లేదో తెలియదు కానీ ఈ భారతదేశం హిందూ సంస్కృతి, ఈ సాంప్రదాయాలు స్త్రీకున్నటువంటి గొప్పతనాన్ని, స్త్రీకి మహిళలకు ఉన్నటువంటి ఒక ఔదార్యాన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే దేవుళ్ళ కాలము నుండి స్త్రీలని గౌరవించుకునేటటువంటి గొప్ప సాంప్రదాయం మనది. ప్రపంచమంతా 1921లో గుర్తించవచ్చు. కానీ ఈ భారతదేశం ప్రపంచంలో ఏ దేశంలో కూడా నా మాత నా దేశం దేశాన్ని తల్లితో పోల్చుకున్నటువంటి ప్రపంచంలో ఏ దేశం కూడా లేదు. కేవలం ఒక భారతదేశం మాత్రమే ఈ దేశాన్ని తల్లితో పోల్చుకున్నటువంటి దేశం ఒక భారతదేశం మాత్రమే. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నది ప్రపంచ దేశాలు మహిళలకు ఉన్నటువంటి శక్తి గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు చర్చిస్తూ ఉన్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనాదిగా జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం విషయంలో కావచ్చు, చివరికి అంతరిక్షంలో పోయినటువంటి శాస్త్రజ్ఞుల విషయంలో కావచ్చు, దేనిలో కూడా మహిళలు తక్కువేమీ కాదని అవకాశాలు ఇచ్చినటువంటి దేశం మన భారతదేశం. మొన్ననే నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో మహిళల పాత్ర రాజకీయాలలో ఉండాలని అటు పార్లమెంట్ కావచ్చు, ఇటు అసెంబ్లీ కావచ్చు 33% మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్ని రాజకీయ అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలని ఈ రోజు పార్లమెంట్ లో పాస్ చేసుకొని వచ్చేటటువంటి శాసనసభ పార్లమెంట్ లో 33% మహిళలు ఈ రోజు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కాబోతా ఉన్నారు. దేవుళ్ళ కాలం నుండి లక్ష్మీదేవి లేకుంటే మనదేమి నడది, సరస్వతి దేవి లేకుంటే మనదేమి నడది, దుర్గాదేవి లేకుంటే శక్తి రాదు, పార్వతీదేవి లేకుంటే కరుణ ఉండదు. ఈ రకంగా దేవుళ్ళ కాలం నుండి స్త్రీలకు ఉన్నటువంటి మహిళలకు ఉన్నటువంటి మహిళల పాత్ర గురించి గొప్పగా చరిత్ర ఉన్నటువంటి మనం సాంప్రదాయం. ఈ రోజు ఇక్కడ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలలో మహిళలు రాణిస్తారని, ప్రత్యేకంగా వ్యాపార పారిశ్రామిక వర్గంలో కూడా రాణిస్తారని, ఏ చిన్న వ్యాపారం పెట్టుకున్న 35% సబ్సిడీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మహిళలకు కొంత ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కొమరం మేము కాలనీలో ఉన్నటువంటి నా మహిళా సోదరి మనులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు 16వ తారీఖు నుండి జరిగేటటువంటి అసెంబ్లీలో ఈ కొమరం మేము కాలనీలో మా మహిళల పేరు మీద పట్టాలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఇక్కడ పట్టాలు వస్తే తప్పకుండా మహిళల పేరు మీదనే పట్టాలు ఇచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. మరొకసారి గొప్ప సంస్కృతితో సాంప్రదాయాలతో ఈ యొక్క కాలనీలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీకు, ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాలలో ఈ కొమరం మేము కాలనీలో ఈ ఆదివాసీ సాంప్రదాయంలో ఇంతకుముందే మిత్రుడు నారాయణ గారు చెప్పినట్టు రాజకీయ పార్టీలు ఉన్నా, అనేక సంఘాలు ఉన్నా కూడా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోలేని పరిస్థితుల్లో మిగతా వ్యవస్థలున్నా ఈ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ ఆదివాసీ తెగ అనేక రకాలుగా ఈ సామాజిక వ్యవహారాలలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.